డైలీ టేస్ట్ ది డైలీ. అశోక్ సార్ ఏదైతే నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండో ఇది ఈ రోజు 5వ రోజు. నిన్న ఈవినింగ్ వరకు 3వ రోజు నైట్ ఇక్కడ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పల్స్ ప్లస్ సార్ ఆల్రెడీ అస్తమా షుగర్ పేషెంట్, షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఈ వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు మొన్న నైట్. నిన్న 10 వరకు ట్రీట్మెంట్ తీసుకుండు. ఆ తర్వాత మరి పోలీసులు ఏమన్నారో తెలియదు, ఎవరైనా వస్తే చూడనీయకపోవడము, బంధువులు వచ్చినా కానీ స్టూడెంట్స్ వచ్చినా కానీ ఇన్ఫెక్షన్ అని పేరు చెప్పేసి లోపలికి రాకుండా అడ్డుకుంటారు. పోలీసులకి సార్కి మధ్యలో ఏదో చిన్న వాగ్వాదం జరిగింది. ట్రీట్మెంట్ నిన్న పెట్టిన సెలైన్ పీకేసింది సారు. ఇప్పుడైతే ట్రీట్మెంట్ నిన్న నైట్ 10 గంటల నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేడు. ఇంటికి పంపించండి, డిశ్చార్జ్ చేసి నన్ను ఇంటికి పంపించమని అంటుండు. నేను చెప్పిన వినట్లేడు అసలుకి. మరి గవర్నమెంట్ ఎవరిస్తారో ఆర్డర్స్, మరి ఎవరిని చూడనీయకుండా సొంతం ఇంట్లో ఉన్న బంధువులు తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినా గానీ లోపలికి రానియట్లేరు. అదే సార్ కూడా నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను, సార్ కూడా అసలుకి ఏం వినట్లేడు అసలుకి. నన్నైతే ఇంటికి పంపించండి, నేను ఇక్కడ ఉండను, ఈ రిస్ట్రిక్షన్స్ ఏంది, ఇదేంది, ఇంతమంది లోపలికి వస్తారు బయటకు వస్తారు, మరి అశోక్ సార్కి ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టారు? తీసుకొచ్చి మా ఏరియా మాది వచ్చేసి అక్కడ మా ఏరియా వచ్చేసి ఉస్మానియా గాంధీకి వస్తారు. మరి ఇది మారుమూల ఇంత చివరికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? వచ్చిన స్టూడెంట్స్ లోపలికి రాకుండా చేయాల్సిన అవసరం ఏముంది? వచ్చిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది? మరి ప్రజాపాలన ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది పోలీసులు పెట్టి ఇంత నిర్బంధాల మధ్యలో వచ్చిన లోపలికి వచ్చే పేషెంట్లు కూడా మీరు ఎవరి దగ్గరకు వచ్చారు? అక్కడ సార్ పక్కన ఎవరు నిలబడినా మీరు ఇక్కడ ఎందుకు నిలబడతారు? అసలుకి ఎంత ఘోరంగా ఉందంటే అసలుకి ఈ పోలీస్ వ్యవస్థ. మరి పైకి వెళ్ళి ఆర్డర్స్ అంటారు, మరి ఎవరు ఆర్డర్స్ ఇచ్చింది? మరి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, మరి ఏం చేస్తారో చెప్పండి. నేను చెప్పిన కాడికి చెప్పినా, నేనైతే ససా మీద నాకు అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు, నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్తున్నాడు. నిన్న 10 వరకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. నిన్న 10 నుంచి ఆ తర్వాత ఫ్లూయిడ్స్ లేదు, ఏది లేదు, అట్లనే బెడ్ మీద వండుకొని ఉండి సారు. డాక్టర్లు పేషెంట్ కోఆపరేట్ చేస్తే మేము చేస్తాము, ఆయన కోఆపరేట్ చేయండి మేమేం చేస్తాము. ఏదైనా అయితే సీరియస్ అవుతుంది. అసలే షుగర్ పేషెంట్ అస్తమా ఉంది, షుగర్ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంటది, ట్రీట్మెంట్ కి సహకరిస్తలేరు చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. నేను చెప్పినా సార్, నేను ఇంతసేపు లోపల ఉండే చెప్పినా, ఇంత చెప్పినా కానీ ఏదైతే అదైంది, నేనైతే తీసుకోను, నాకు అవసరమే లేదు, వీళ్ళు ఎందుకు ఇంత మొండిగా ఉండాలి, నేను కూడా అట్లనే మొండిగా ఉంటాను. ఫ్లూయిడ్స్ నేను పెట్టించుకొని తీసుకున్నా కానీ లాక్కుంటున్నాడు, పెట్టించుకోవట్లేదు. ఆయనతో పెట్టినా మళ్ళీ పీకేస్తాడు. నిన్న నైట్ బ్లడ్ వచ్చింది మొత్తం. మొన్న నైట్ 12:30కి తీసుకొచ్చారు. నిన్న నేను కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్తున్నారు. డాక్టర్లను కూడా బెదిరించి మీరు ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పండి అని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు. నేను నైట్ 9కి ఇంట్లో పిల్లలు ఉన్నారు, నేను ఇంటికి వెళ్ళినా, మా దగ్గర ఉన్న అబ్బాయిని ఇక్కడ పెట్టేసిపోతా, ఆయన కూడా నైట్ బయటకి గంటేసి ఒక్కనే ఉంచుకున్నారు. మరి అట్లా ఉంది వ్యవస్థ. అదే నేను ఇందాక లోపలికి వెళ్తుంటే మీరు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, నడువురు బయటకి నడువురు అంటారు. మరి నేను కూడా బయట కూర్చోను, ఇంకా మరి ఏం చేస్తారో చేసుకోండి, నేను కూడా బయటకు వచ్చి కూర్చుంటా. నేను లోపలికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు సార్, నేను కూడా వెళ్ళొద్దా? మరి ఎవరు చూస్తారు? మీరే చూసుకుంటారా? చూసుకోండి, మరి ఎట్లా పెట్టిస్తారో పెట్టియండి. మరి మీడియా కానీ, అరే సార్ మీడియా పక్కన పెడితే నన్నే పోనీయట్లేదు ఇప్పుడు అంటుంటే నేను ఏం చెప్పాలి వీళ్ళకి అసలుకి? మరి ఎవరు? మీరే చూసుకుంటారా? చూసుకోండి, మరి మీరే చూసుకోండి. ఇంకా నన్ను పంపించుకుంటే ఇంకెవరిని పంపిస్తారు సార్? నేను నైట్ పిల్లలు నా ఇంటికి వెళ్ళి చూడమని చెప్పి వెళ్తే ఆ అబ్బాయి నైట్ 12 గంటలకు బయటకు వెళ్ళగొట్టారు. మరి ఆయన ఏడమంటుకోవాలి, ఎక్కడ ఉండాలి? నేను నమ్మి పెట్టిపోయినా కదా సార్. ఇప్పుడు నా నమ్మకం మీద ఉన్నాడు తను. బయటనే నైట్ మొత్తం బయటనే ఉండి మార్నింగ్ వచ్చిండు. మరి ఇంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఒక్కరు ఉండదు, డిస్టర్బ్ చేస్తున్నట్టు ఆయన పేషెంట్ ని. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయట్లేరు, ఆ పక్కన ఉన్న వాళ్ళే చేస్తారు డిస్టర్బ్. ఒకవేళ అక్కడ ఉన్న డాక్టర్ అయితే ట్రీట్మెంట్ తీసుకోకుంటే గాంధీనగర్ ఉస్మానియా తరలిస్తా అంటున్నారు సార్. మరి ఎక్కడ పోయినా ఆయన ఏదైనా ఫ్లూయిడ్స్ పెడతారు, అక్కడ ఉన్న ఫ్లూయిడ్స్ పెడతాడు. కానీ సార్ మాత్రం ఎంత చెప్పినా కానీ సరే మీరా అంటున్నారు.